ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ చెల్లుతుందా? నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్కు ఈ ఆర్డినెన్స్తోని న్యాయం జరుగుతుందా? బీసీలకు ఈ ఆర్డినెన్స్తోని న్యాయం జరుగుతుందా? చాలా ఇష్యూస్ మనం వి ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇది ఒక ఇందులో కూడా ఒక కాన్స్పిరసీ ఉందమ్మా. నేనేదో బీసీల కోసం కష్టపడుతున్నా, నేను 42%కు ఆల్రెడీ తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి పంపించాము, ఇట్లాంటి బిల్లులు పెట్టించాము కాబట్టి నేను బీసీల పక్షపాతిని అని చెప్పే ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆ బుట్టలో పడ్డారు, చాలామంది పడ్డారు. అందులో బీసీ ఉద్యమ నాయకులు పడ్డారు, కొంతమంది పోయి ఆయనకే శాలువలు కప్పి కాంగ్రాట్ చెప్పారు. వీళ్ళు సరిగా అర్థం చేసుకోవట్లేదమ్మా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేది బీసీలకు ఉపయోగపడద్దని బీసీ నాయకులు అనుకుంటాను, కానీ వాళ్ళకు మీ ద్వారానైనా నేను కనువిప్పు కావాలని కోరుకుంటున్నా. ఇది కేవలం ఏంటంటే ఆర్డినెన్స్ తేవడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ను వాయిదా వేయించాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఒక సీటు కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఇప్పుడు ఇంతకుముందు 32 బీఆర్ఎస్కే ఉండే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది ఆడ గ్రౌండ్లో. అయితే దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎన్నికలను వాయిదా వేయించాలి. బట్ హైకోర్టు ఇచ్చింది తీర్పు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తనంతట తను ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రభుత్వము ఎలక్షన్లకు సిద్ధంగా లేదు, పిరికితనంతో వాయిదా వేయించడానికి అప్పీల్కి పోయింది అని అంటారు. కాబట్టి తనకు ఆ పేరు రాకూడదు. పార్టీలో కూడా ప్రెజర్ ఉన్నది కాంగ్రెస్లో జరిపిద్దామని. అయితే తను చాలా ప్లాన్డ్గా ఏం చేశాడంటే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. అందరు ఏం చేశారు, ఆర్డినెన్స్ వచ్చింది ఇంకా ఖచ్చితంగా మనకు రిజర్వేషన్స్ వస్తాయి, ఎలక్షన్ జరుగుతుంది అని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ ఆర్డినెన్స్ని ఛాలెంజ్ చేయిస్తాడు. గవర్నర్ సంతకమైన మరుక్షణం ఎవరో ఒక అతనితోని, ఓ రెడ్డితోనో ఇంకో అగ్రకులం వ్యక్తితోనో సుప్రీంకోర్టు తీర్పుకి ఆర్డినెన్స్ విరుద్ధం. ఇందిరాసాని కేసు అని 1992లో సుప్రీంకోర్టు ఇచ్చింది. 50% దాటకూడదు రిజర్వేషన్స్. ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడు ఏం తెలుస్తుంది, మోర్ దెన్ 50% అవుతుంది, 68 దాకా పోతున్నది. కాబట్టి ఏ కోర్టు అయినా ఇమ్మీడియట్గా దాన్ని స్టే చేస్తుంది. కోర్టు స్టే చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఇట్లే జరుగుతుంది. మీరు ఈ వీడియోను మళ్ళీ అప్పుడు కూడా ఇవ్వండి. ఫస్ట్ కోర్టు నుంచి స్టే తీసుకొస్తారు. నేను ఆర్డినెన్స్ ఇచ్చినా కూడా కోర్టు స్టే ఇచ్చింది అని చెప్పి దీన్ని ఎట్లన్నా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాడు. పోయేమంటాడంటే హైకోర్టు ఇచ్చిన 3 నెలల్లో ఎన్నికలు జరపాలని ఇచ్చారు, దాన్ని స్టే చేయమంటాడు. ఎందుకు స్టే చేయమంటాడు? నేను డెడికేటెడ్ కమిషన్ వేసిన, ఆ కమిషన్ ద్వారా కులగణన చేసిన, మనకు తెలుసు కులగణనకున్న కమిషన్ సంబంధమే లేదు. ఆ కులగణన ప్రకారంగా నేను బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనుకున్నా, రాష్ట్రపతి దగ్గర మా ఫైల్ పెండింగ్ ఉన్నది. ఈ సమయంలో ఆర్డినెన్స్ను స్టే చేసింది హైకోర్టు. కాబట్టి ఈ స్టేను వెకేట్ చేయమని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు కేసు డిసైడ్ అయ్యేదాకా దాన్ని వాయిదా వేయమని చెప్పేసి పోతాడు. అందుకోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. తనంతట తన అప్పీలు పోతే ఎలక్షన్స్కు సిద్ధంగా లేడనేది మెసేజ్ పోతుంది కదా. అందుకని తలచిన కార్యం గంధర్వులే చేస్తారన్నట్టుగా కోర్టు న్యాయస్థానం యొక్క సపోర్ట్తోని దాన్ని వాయిదా వేయించాలి. అదే జరుగుతుంది, సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక చిక్కుముడు కూడా ఏముంది అంటే గవర్నర్కి పంపించిన బిల్లును శాసనసభ శాసన మండలిలో చేసి గవర్నర్కి పంపించిన బిల్లు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండగా మళ్ళీ గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం చేసే అవకాశం ఉంటుందని చేయొచ్చు, ఆర్డినెన్స్ మీద సంతకం చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది లోకల్ బాడీకి సంబంధించే కదా ఇది. ఆ బిల్లులేమో ఇటు ప్రజాప్రతినిధుల గురించే కాకుండా ఎడ్యుకేషన్ జాబ్స్ సంబంధించి కూడా ఉన్నాయి, చేయొచ్చు గవర్నర్. బట్ ఒక్కటి ఇక్కడ రేవంత్ రెడ్డికి దీన్ని కొనసాగించడం అనేది ఇష్టం లేక తొందరగా ఎన్నికలు జరగాలనుకుంటే 2 నెలలు గవర్నర్ దగ్గర పెట్టుకుంటే ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పోయింది May 1 నాడు, మే పోయింది, జూన్ పోయింది, ఇప్పుడు జూలై. మరి 2.5 నెలల నుంచి ఒక్కనాడన్నా రాష్ట్రపతి గారి దగ్గర పోయి మా బిల్లు మీ దగ్గర పెండింగ్ ఉందమ్మా అంటే నిజంగానే ఆయనకు తొందర ఉందా? ఇప్పుడు సెప్టెంబర్లో ఎలక్షన్ పెట్టమన్నది కాబట్టి దాన్ని ఎట్లా తప్పించుకోవాలని చెప్పి చేస్తున్నాడు. మా బీసీలకు ఎన్నడసో ఎత్తుందో నాకు తెలియదు. కొంతమంది బీసీ నాయకులు దాన్ని స్వాగతించారు, సన్మానాలు కూడా చేశారు కదా. ఒకటేమో సబ్జెక్ట్ అర్థం కాక, ఈయన కుట్రలు అర్థం కాక కొందరిని ఆయన మేనేజ్ చేస్తాడు, వాళ్ళకి ఏవో పనులు చేస్తాడు. ఆ పార్టీలో కూడా కొందరు బీసీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొంత మ్యానిపులేషన్ జరుగుతుంది.
కులగణన జరిగిన తీరు మీద కూడా చాలా మంది ఆ రోజు అసలు తీరే సరిగా లేదు అని మాట్లాడారు. కులగణన తీరే సరిగా లేదు అంటే దాన్ని ప్రాతిపదికన తీసుకొని ఇవాళ మేము ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అది కోర్టుకు చెప్పడానికి పనికి వస్తుంది. ప్రజలను నమ్మించలేరు. ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడినా మా ఇంటికి రాలేదు, మా ఇంటి మీద నోటీస్ అతికిచ్చిపోయారు. సాక్షాత్తు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారే చెప్పారు, మా ఇంటికే రాలేదు, గోడ మీద అంటించిపోయారు అని. అంటే ఎంతోమంది ఆ రకంగా చెప్పిన పెద్దవాళ్ళు ఉన్నారు. కొందరేమో దాని ఇంపార్టెన్స్ గుర్తించకుండా పార్టిసిపేట్ చేయలే. అల్టిమేట్గా ఒక 60-70% కంటే ఎక్కువ కులగణన జరగలేదు. కాకుండా ఏంటంటే ఇట్లా చేసినా కూడా బీసీలు 46% లెక్క చూపెట్టాడు. కరెక్ట్గా జరిగి ఉంటే అది 52-53% పోయేది. దానికి మళ్ళీ తన పేరు పోవద్దని చెప్పి మైనార్టీలను 10% తెచ్చి ఇలా కలిపాడు. కలిపి 56% అన్నాడు. సరే ఏది ఎట్లున్నా 42% అయితే దాటారు కదా, వాళ్ళు చెప్పిన దానికన్నా కట్టుబడి ఉండాలి కదా. అసలు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ఎట్లా చూస్తారండి మీరు? ఆ రోజు డిక్లరేషన్లు ఇచ్చిన రోజు ఇవేవి చెప్పలేదు. లోకల్ బాడీ ఎన్నికలలో మేము 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పినారు. అసలు కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లా చూస్తారు మీరు? అంటే డిక్లరేషన్లో హామీ ఇవ్వడం అనేది తప్పేం లేదు. దాన్ని అమలు చేయాలంటే ఈ ఆర్డినెన్స్లు ఇవి కాదమ్మా. పార్లమెంట్ మెంబర్స్ అందరిని తీసుకొని పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ బీజేపీ అందరినీ తీసుకొని మోడీ గారి దగ్గర పోయి మా ప్రత్యేక పరిస్థితి మా దగ్గర, బీసీలు సమైక్య రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి ఇవాళ పల్లె కన్నీరు పాటలో చెప్పినవంతా బీసీల గురించే. మరి ఆగమై ఉన్నాం మేము, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ మాకు పెరగాలి, విద్యా సంస్థలలో పెరగాలి. కాబట్టి ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి మా దానిలో బీసీల కంటే ఎక్కువగా ఇతర వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు, వాళ్ళ ప్రయోజకులైనలు వాళ్ళే ఉద్యోగాలలో వాళ్ళకు వస్తున్నది. కాబట్టి వాళ్ళకు మనం అట్టడుగు ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మాకు షెడ్యూల్ 9 కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్లో బిల్లు పెట్టడం ద్వారా అమెండ్ చేసి రాజ్యాంగ సవరణ చేసి మీరు చేయాలి అని అడగాలి. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జరగాల్సింది అది. ఆ పని ఇప్పటిదా చేయలేదు. బీసీలకు ఎట్లాంటి ఒపీనియన్ ఉంది సార్ దీని మీద? బీసీల వల్ల క్లారిటీ ఉంది, కాకపోతే ఓ 10% మిస్గైడ్ అవుతుంటారు ఇట్లా. ఇంకోటమ్మా, చరిత్ర ఏం చెప్తాంది, నీలం సంజీవ్ రెడ్డి కూడా ఇట్లాంటి ఆర్డినెన్స్ తెచ్చాడు. ఎన్టీ రామారావు కూడా మురళీధర్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయడానికి ఇట్లాంటివి తీసుకొచ్చాడు. కేసీఆర్ గారు కూడా తీసుకొచ్చారు, ఓ జివోనే ఇచ్చాడు ఆయన. వీటన్నిటిని హైకోర్టులు స్టే చేసాయి, కొట్టేసినాయి. ఇందిరాసాని కేసు వచ్చినాక అసలు సాధ్యమే కాదు అది. ఆ కేసును ఓవర్టేక్ చేయడానికి ఇంకొక ఓవర్ రూల్ చేసే ఇంకో కేసు రాలే కదా, సుప్రీంకోర్టు తీర్పే శిరోధార్యం కదా. మరి ఓవర్ రూల్ కానప్పుడు ఏదైనా రిజర్వేషన్ 50% దాటాలంటే తమిళనాడు ఏం చేసిందో అదే చేయాలి. లేదంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఇప్పటికిప్పుడు చేయాలంటే ఏం చేయొచ్చు అంటే మనం మండలాల వారీగా ఒక నియోజకవర్గంలో ఒక 6 మండలాలు ఉన్నాయి అనుకుందాం. ఏ మండలంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, 50% లోపే అక్కడ ఎస్టీలు లేని నియోజకవర్గాలు ఉంటాయి. ఆడ వాళ్ళ కోటా పెట్టద్దు ఇక, ఎందుకంటే ఎస్టీలు లేరు ఆడ. ఎస్సీలు అక్కడ ఒక 5% ఉంటారు. ఆ 5% ఎస్సీలకు ఇచ్చి 1-2% ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఇచ్చి 42% బీసీలకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ పర్టికులర్ మండలాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ సాధ్యమే అని చెప్పడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసింది, ఇది అమలు అవుతున్నది. అక్కడ ఆల్రెడీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వే చేయించారు వాళ్ళు, ఒక మండలంలో ఎస్సీలు ఎంతమంది ఉంటారు, బీసీలు ఎంతమంది ఉంటారు, ఎస్టీలు ఎంతమంది ఉంటారు, వాళ్ళ ప్రాతిపదికన రిజర్వేషన్లు అక్కడ అమలు చేశారు. లేకపోతే ఏమవుతుందంటే అన్ని దిక్కుల బీసీల పర్సెంటేజ్ 23, ఎస్సీలది ఇంత, ఎస్టీలది ఇంత అని చెప్పారనుకోండి, ఆ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు ఎస్టీలే ఉండరు అనుకుందాం, 1-2% కంటే ఎక్కువ ఉండరు. బీసీలు నష్టపోతారు కదా. బీసీలకు 23 ఎందుకు ఇవ్వాలి? అక్కడ 50% మించకుండా బీసీలకు పెంచవచ్చు కదా. ఆ స్వేచ్ఛ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీస్లలో. మరి మధ్యప్రదేశ్ మోడల్ని ఎందుకు అనుసరించకూడదు? జనాధికార సమితి అనే ఒక ఆర్గనైజేషన్, నారాయణ గారు దానికి అడ్వైజర్గా ఉన్నారు, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. రేవంత్ రెడ్డి గారు పంపించాడు అది మహేష్ గౌడ్ ద్వారా, మన పిసిసి ప్రెసిడెంట్కు. వీళ్ళందరూ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నారాయణ గారు, కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా జనాధికార సమితి తరఫున మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది, మీరన్నా అట్లా చేయండి అని. మరి తెలిసి కూడా ఎందుకు చేయలేదు అంటే, అది చేస్తే కూడా బీసీ ప్రతినిధులు సభకు వస్తారు, ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు అవుతారు. ఆయన ఉద్దేశం అది కావద్దని. ఆ గ్యాప్లో జనరల్ సీట్లలో రెడ్లు రావాలి, ఇంకొకరు రావాలి, అది ఆయన ఆలోచన. కాబట్టి బీసీలలో కనువిప్పు కావాలి. ఈ ఆర్డినెన్స్లు నిలబడయ్యి అని కూడా తెలిసే చేశారు. మళ్ళీ ఏమంటాడు, నేను ఎవరు
దీన్ని ఛాలెంజ్ చేసినా కూడా వాళ్ళ సంగతి బయట పెడతానని అంటాడు. అంటే ఎవరైనా ఛాలెంజ్ చేసినా కూడా బీఆర్ఎస్ కంట కడతాడు. అది బీఆర్ఎస్ కంట కట్టి ఇక చూసినలా నేను ఇంతమంది ఆర్డినెన్స్ తెస్తే బీఆర్ఎస్ దీన్ని ఛాలెంజ్ చేసింది అంటాడు. మళ్ళీ ఏమంటాడు, సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాదులను తీసుకొచ్చేస్తా అంటాడు. ఓ కాని పనిని సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి దాన్ని అయ్యేటట్టు చేస్తాడా? లీగల్ ఇష్యూస్ కదా ఇవి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు భిన్నంగా ఏ సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి వాదించినా కూడా అవుతుందా? ఫీజు కోసం వస్తారు, వాళ్ళ గంటకు 10 లక్షలు ఇస్తారంటే ఎవరైనా వస్తారు. బట్ వాళ్ళు వాదించినంత మాత్రాన జడ్జిమెంట్ వస్తుందా? రాదని తెలిసే కదా చేయడం. 3 సార్లు మన దగ్గరనే కొట్టేశారు కదా. నీలం సంజయ్ రెడ్డి తెచ్చింది కొట్టారు, ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చిన దీన్ని కొట్టేశారు, కేసీఆర్ గారి పీరియడ్లో వచ్చింది కొట్టేశారు. మళ్ళీ ఎట్లా వస్తుంది? 4వసారి ఈయన ఏ రకంగా దాన్ని హైకోర్టులో దేగలుగుతాడు ఫేవర్గా? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సింది ఉండేది సార్? 42% ఇప్పుడు నేను చెప్పింది ఎంపీలను తీసుకుపోయి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయించాలి. తమిళనాడు చేయించుకున్నది. తమిళనాడు 68%, 69% చేయించుకోగలిగింది. మరి మనం ఎందుకు ఆ పద్ధతిలో పోకూడదు? అదే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు అనేది మనకు శిరోధార్యం కాదు, అబ్జెక్షన్ ఉండదు. షెడ్యూల్ 9లో చేర్చాలి. కానీ ఆ రోజు వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ నొప్పించి చేయించుకోగలిగినారు. ఇప్పుడు అట్లాంటి అవకాశం కనిపిస్తలేదు. ఇప్పుడు ఆయన గురువు చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వం లేడా? మాట్లాడుకోవచ్చు కదా. ఆయన నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే. తెలుగుదేశం కూడా బీసీలకు అనుకూలమైన పార్టీ అని చెప్తారు కదా. ఎన్టీ రామారావు బీసీలను రాజకీయ క్షేత్రంలో తీసుకొచ్చాడు అది అని చెప్తారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఈయన రిక్వెస్ట్ కాదంటాడా? ఆయన కలిసి ఎంపీలందరినీ తీసుకొని పోతే కాదా అక్కడ? చేయాలనుకుంటే మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నితీష్ కుమార్ లేడా సంకీర్ణ ప్రభుత్వంలో? ఆయన బీహార్లో కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఈ ముగ్గురిని ఎంటబెట్టుకొని పోవచ్చు కదా. వాళ్ళిద్దరు ఆడ ఖచ్చితంగా చేయాలి, తెలంగాణని ఇంక్లూడ్ చేయాలి, బీహార్ని ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు మోడీ వద్దంటాడా? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కదా. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది రేవంత్ రెడ్డికి. బట్ ఎన్నడూ తెలంగాణ మీద ప్రేమ లేదమ్మా ఆయనకు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, ఉద్యమంలో ఎన్నడూ రాలేదు. సీఎం సీటు మీద కన్ను తప్ప తెలంగాణ మీద కన్ను లేదు ఆయనది. కాబట్టి ఆయన నుంచి మనం ఏది ఆశించినా కూడా అది పొరపాటు అవుతుందని రాత్రి అర్థమైంది నాకు.